నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశం కర్మభూమి, యోగ భూమి, ఆర్షభూమి, సంస్కృతికి పురిటిగడ్డ, సనాతన సంప్రదాయాలకు ఆలవాలం. అలాంటి ఈ పవిత్ర భారతావనిలో ఆర్షధర్మ ఉద్దీపకులుగా ఎందరో యోగులు, మహర్షులు, సాధకులు, సిద్ధులు, అవధూతలు ఆవిష్కారమయ్యారు. ఆ పరంపరలోని దివ్యయోగ సాధకులు మహా అవధూత శ్రీ గజానన్ మహారాజ్. దత్త సాంప్రదాయంలో అనేక గురువుల పరంపరలో గజానాంజీ మహారాజ్ కూడా ప్రసిద్ధులు. మహారాష్ట్రలో గజానాంజీ శిష్య పరంపర, భక్తులు అసంఖ్యాకంగా ఉంటారు. మరాఠా సీమలో సనాతన ధర్మాన్ని ప్రోధి చేసి పెంపొందించిన గజానన్ మహారాజ్ని దైవ సమానంగా ఆరాధిస్తూ ఎన్నో ప్రాంతాలలో మందిరాల్ని భక్తులు నిర్మింపచేశారు. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్ర చంద్రాపూర్లోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. ఆర్ష సంప్రదాయంలో ఆచార్యుని స్థానం శిఖరాయమానం. సన్మార్గ దర్శనం చేయించి జాతిని ఉద్ధరించే నిత్య స్మరణీయుడు గురువు. గురు పరంపరకు ఆద్యుడుగా, ఆది గురువుగా తేజరిల్లుతోన్న దత్తాత్రేయ అంశామూర్తి శ్రీ గజానన్ మహారాజ్. మరాఠా భక్తి సంప్రదాయంలో విశేషమైన గురు పరంపరలో శ్రీ గజానన్ మహారాజ్కు అత్యంత ప్రాముఖ్యం. మహారాష్ట్ర చంద్రాపూర్లో నెలకొన్న గజానన్ మహారాజ్ మఠం భక్తుల పాలిట దివ్యధామం. చంద్రాపూర్ మహారాష్ట్రలో చారిత్రక పట్టణం. ఇక్కడ ఉన్న సుప్రసిద్ధ చందాగఢ్ గత చరిత్రకు ఆలవాలమే తేజరిల్లుతుంది. భల్లాల్ షా నిర్మింపచేసిన ఈ కోట నేటికీ గత వైభవానికి చిహ్నంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. అష్టద్వార మహాగఢ్గా వ్యవహరించే ఈ కోట నిర్మాణ శైలి పరంగా ఎంతో ప్రత్యేకమైనది. మహారాష్ట్ర ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్య వారధి. దక్షిణ ఉత్తర భారతీయ సంప్రదాయాల మేళవింపుగా మరాఠా సీమ ప్రకటితమవుతుంది. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, ఆచారాల సమ్మేళనంగా సనాతన ధర్మం మహారాష్ట్రలో వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, చూడముచ్చటైన కళా వారసత్వ సంపదలు మరాఠా సీమలో వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే భల్లాల్ షా చంద్రాపూర్లో నిర్మించిన అష్టద్వార చందాగఢ్. ఆకర్షణీయమైన నిర్మాణ కౌశలంతో, కాలదోషం లేకుండా గతవైభవ చిహ్నంగా ఈ దుర్గం నేటికీ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వివిధ రీతులలో, సాంప్రదాయాల్లో భక్తి ఉద్యమం ప్రకటితమైంది. ఆ పరంపరలో దత్త సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన అవధూత శ్రీ గజానన్ మహారాజ్. 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ఆరంభంలో సంత్ గజానన్ మహారాజ్ మరాఠా ప్రాంతంలో దత్త ఆరాధనా రీతిలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. మహారాష్ట్రలో బుల్దాన్ జిల్లాలోని షేగావ్కి చెందిన గజానాంజీ తన ఆధ్యాత్మిక సంపదతో మన దేశాన్ని సుసంపన్నం చేశారు. ఆ కోవలోనే ఎన్నో మందిరాలు దేశమంతా సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే చంద్రాపూర్లోని శ్రీ గజానన్ మహారాజ్ మందిరం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ధర్మహాని జరిగినప్పుడల్లా తాను అవతరిస్తానని భగవంతుడు పేర్కొన్నాడు. ధర్మస్థాపన కోసం అవసరాన్ని బట్టి ఆయన తన ప్రతినిధులుగా కొందరు మహాత్ముల్ని భూలోకానికి పంపుతూ ఉంటాడు. మసకబారిన ఆత్మల్ని శుద్ధత్వం చేస్తూ ఉంటారు. వారే గురుస్వరూపులు. గురువును త్రిమూర్తి స్వరూపునిగా, పరబ్రహ్మగా ఆర్ష సంప్రదాయం నిర్వచించింది. ప్రపంచమంతా అధర్మమయమైనప్పుడు గురువుగా వివిధ రూపాలలో తాను వ్యక్తమవుతానని భగవానుడు పేర్కొన్నాడు. ఆత్మయోని స్వయం జాతో అని విష్ణువు ప్రకటించాడు. లోకాన్ని సన్మార్గంలో నడిపించడానికి భగవానుడు పలు రూపాలలో అవతరించలేదు. అవతారమూర్తులు కేవలం దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు పరిమితమవుతారు.
జాతికి సన్మార్గాన్ని దర్శింపచేసేది గురువులే. అలాంటి గురువులెందరో ఈ కర్మభూమిపై అవతరించి మన సనాతన ధర్మాన్ని సుసంపన్నం చేశారు. ఆ సంవిధానంలోని ఆచార్యుడు సంత్ గజానన్ మహారాజ్. మహారాష్ట్ర చంద్రాపూర్లో నెలకొన్న సంత్ గజానన్ మహారాజ్ మందిరం దత్త సంప్రదాయాన్ని అనుసరించే భక్తులతో నిత్యం కళకళలాడుతుంటుంది. సువిశాలమైన లోగిలిలో ప్రశాంతత నిండిన పరిసరాలతో ఈ లోగిలి ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. 19వ శతాబ్దంలో మహారాష్ట్రలో భక్తి సంప్రదాయ సంవిధానంలో గజానన్ మహారాజ్ కీలక భూమిక పోషించారు. దత్త సంప్రదాయంలో దత్తావతార మూర్తులకు ప్రత్యేక ప్రశస్తి ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి అంశతో శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి మహారాజ్, షిరిడీ సాయి, ధునీవాలా దాదా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్ ఇలా ఎందరో గురువులు సాకారమయ్యారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని మాహూర్ను దత్తాత్రేయ స్వామి జన్మస్థలంగా పేర్కొంటారు. ఆ గురువు రూపమే గజానన్ స్వామి రూపమని భక్తుల శిష్యుల ప్రగాఢ నమ్మిక. జ్ఞానమనేది గురువుల నుంచే లభిస్తుంది. అది గంగాజలంలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, జ్ఞానార్తిని తీరుస్తుంది. సందర్శన అవతారమైన కార్తవీర్యార్జునునికి, మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదునికి యోగబోధ చేసి అనుగ్రహించిన పరమగురువు దత్తాత్రేయుడు. 4 యుగాలలోనూ ఆరాధనల్ని అందుకుంటున్న మహాగురువు దత్తాత్రేయుడు. నాద సంప్రదాయంలో దత్తాత్రేయుడు మహా అవధూత. ఆ అవధూతల పరంపరలో గజానన్ మహారాజ్ కూడా ఒకరు. అలాంటి మహాయోగి పుంగవుడు ఈ మందిరంలో భక్తుల నిత్య పూజలందుకుంటున్నాడు. భక్తుడిని చేరటానికి కర్మ, భక్తి, యోగ మార్గాలు ఉపకరిస్తాయని గజానన్ మహారాజ్ సందేశమిచ్చారు. నర్సింగ్జీ, తెంబే స్వామీజీ, షిరిడీ సాయిబాబా వంటి యోగ సాధకులకు సమకాలీకునిగా గజానన్జీ జీవించి ఉన్నారని చెబుతారు. నిర్వికల్ప, నిరామయ, నిరాడంబర జీవితాన్ని అవలంబిస్తూ సదా దైవచింతనతో తన హృదయాన్ని అనుసంధానం చేసుకుంటూ దివ్యమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గజానన్జీ కొనసాగించారు. ఆయన విగ్రహాకృతి ప్రధాన మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన మందిరంలో సుప్రసన్న అవతారమూర్తిగా, అర్చామూర్తిగా గజానన్ మహారాజ్ విగ్రహాకృతి గోచరమవుతుంది. దత్తాత్రేయ, గణపతి అవతార మూర్తిమత్వాల సమ్మేళనంగా ఈ అవధూతను భక్తులు సంభావిస్తారు. ఆయన ఎక్కడ ఎప్పుడు జన్మించారనే వివరాలు చరిత్రకు అందలేదు. అయితే 1878వ సంవత్సరం ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని షెగాంలో భక్తుల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారని శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర కోశ్ గ్రంథం తెలియచేస్తోంది. గజానన్ మహారాజ్ పూర్వనామం నారాయణ్. ఆ తరువాత ఆయనను కారణజన్ముడిగా భావించి గజానన్జీగా భక్తులు పేరు మార్చారు. 12 సంవత్సరాల పాటు కపిలతీర్థంలో నివాసం ఉండి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి శిష్యులకు దివ్య ప్రబోధ చేశారు. గురువుగానే కాకుండా తన జీవన పర్యంతం ఎన్నో మహిమా విశేషాలను గజానన్ మహారాజ్ ప్రదర్శించారు. తాను భౌతికంగా లేకపోయినా తన దివ్య ప్రబోధంతో, మహిమా విశేషాలతో తన భక్తుల్ని సదా రక్షిస్తానని గజానన్జీ ప్రకటించారు. స్వామి సమర్థ అవతారంగానూ ఈ అవధూతను భక్తులు భావిస్తారు. భారతీయ సంస్కృతిలో గురు సంప్రదాయం ఉంది. సద్గురువులు భక్తుల కష్టాలు స్వీకరించి తమ సుఖాల్ని వారికి దానం చేస్తారు. వారిది మాతృహృదయం. భిక్షాటనతో ప్రజల పాపాల్ని స్వీకరించి తమ తపోజ్వాలల్లో వారి పాపరాశుల్ని దగ్ధం చేస్తారు. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. విశ్వమంతా వ్యాపించిన జ్ఞాన చైతన్యమే గురువు. అలాంటి భగవత్ చింతనే అసలైన కర్తవ్యం అనే భావాల్ని తన శిష్య పరంపరలకు అనుగ్రహించిన మహా అవధూత గజానన్ మహారాజ్. షేగావ్ నుంచి వెలువడిన ఆధ్యాత్మిక పుంజాలు ఎన్నో ప్రదేశాలలో పరివ్యాప్తమై భక్తుల్ని చైతన్యవంతం చేస్తున్నాయి. సంత్ గజానన్జీ ఆశీస్సుల కోసం భక్తులు ఈ మందిరానికి నిరంతరం తరలివస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ గజానన్జీ ప్రణామం అంటూ భక్తులు తమ గురువు పట్ల విధేయతను ప్రకటిస్తారు.
19వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో తన ప్రబోధాలతో, అమృతమయ సందేశాలతో శిష్యుల్ని భక్తుల్ని ఉద్ధరించారు సంత్ శ్రీ గజానన్జీ. గం స్తబ్ధస్త్వంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యాభిధీయతే అని గురు శబ్దాన్ని ప్రాచీనులు నిర్వచించారు. శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానమూర్తి గురువు. అందుకే గురువు త్రిమూర్తులతో సముడై పరబ్రహ్మగా, పరమపూజ్యునిగా కీర్తినందుకుంటున్నాడు. గురుపీఠాలన్నీ వందనీయమయ్యాయి. గురు పరంపరలో అవతార పురుషులుగా ఉద్భవించి తమ సద్బోధలతో మానవాళిని ఉద్ధరించిన గురువులు ఎందరో ఉన్నారు. వారిలో ఉత్తమ శ్రేణికి చెందిన సద్గురువు గజానన్జీ మహారాజ్. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, ఈశ్వరతత్వమే సజీవత్వం, భగవచ్చింతనే జీవికి పరమార్థం, సేవాభావమే మానవీయత, భూతదయే ముక్తికి సోపానం ఇలాంటి విశేషమైన ప్రవచనాలతో శిష్య పరంపరను ఆశీర్వదించిన పరమ గురువు గజానన్జీ. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ఎందరో మహర్షులు, యోగులు, సాధకులు సుసంపన్నం చేశారు. మానవీయ విలువలతో ఏ విధంగా ముందుకు పయనించాలో మనకు మార్గనిర్దేశం చేశారు. చిత్తశుద్ధితో జీవించడం, ధర్మాన్ని ఆచరించడం, సుగుణవర్తన కలిగి ఉండడం, అహంభావరాహిత్యంతో మసలుకోవడం వంటి ఉదాత్త అంశాలని ఎలా అలవర్చుకోవాలో ప్రవచించారు. మానవత్వాన్ని ప్రకటించడమే మన అభిమతం అని పేర్కొన్న దత్తావధూత గజానన్ మహారాజ్. గురూపదేశం అంటే ఒక వస్తువును స్వస్థానానికి చేర్చడం వంటిది. సచ్చిదానంద స్థితి నుండి జారిపడిన మనస్సుతో ఉన్న స్థితిని మరల్చి ఇంద్రియలోలత్వంతో జీవుడు పడిపోతాడు. అలాంటి జీవుణ్ణి ఉద్ధరించి పరిశుద్ధాత్మునిగా తీర్చిదిద్దే విజ్ఞాన స్ఫూర్తే గురువు. అలాంటి జ్ఞాన సింధువుగా నిరుపమాన ఆత్మీయంగా వెలుగొందిన శ్రీ గజానన్జీ మహారాజ్ భౌతికంగా తన శరీరాన్ని 1910 సెప్టెంబర్ 8న విడిచిపెట్టారు. అనంతమైన విశ్వంలో తన ఆత్మను అనుసంధానం చేశారు. చంద్రాపూర్ గజానన్ మహారాజ్ సన్నిధిలో పలు దర్శనీయ మందిరాలున్నాయి. వీర హనుమాన్ అభయాంజనేయ స్వామి, కైలాసేశ్వర్ మందిరాలు ఈ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్వేత కట్టడంగా అలరారే ఈ మందిర సముదాయం మహాశాంతిధామంగా భక్తులు వ్యవహరిస్తారు. విగ్రహాకృతి వెనుక వైపు సమున్నత పీఠంపై శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు, గణపతి విగ్రహాకృతులు వరుస క్రమంలో నెలకొని ఉంటాయి. భక్తి ఉద్యమంలో కీలక భూమికైన పలువురు భక్తుల చిత్రపటాలు, దత్తాత్రేయ అంశావతారమూర్తులుగా భావించే వివిధ గురువులకు సంబంధించిన చిత్రవులు ప్రధాన మందిరంలో గోడలపై దర్శనీయమవుతాయి. ఆత్మను ఉద్ధరించుకోవటం ద్వారా మనుష్య జన్మకు సార్థకత లభిస్తుంది. అంతశ్చేతనతో వ్యవహరించడం ద్వారానే వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. భక్తి జ్ఞాన కర్మ సిద్ధాంతాన్ని జీవితాలకు అన్వయించుకోవటం వల్ల ప్రతి వ్యక్తిలో దైవత్వం ఆపాదితమవుతుంది. ఇలాంటి ఎన్నో దివ్యోపదేశాలతో తన శిష్య పరంపరను, భక్తుల్ని నిత్య చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు సాధు సంత్ శ్రీ గజానన్ మహారాజ్. శ్రీ సంత్ గజానన్ మహారాజ్కు భక్తి సంప్రదాయంలో సమున్నతమైన స్థానం ఉంటుంది. గురువు నిరంతరం దీపంలా ప్రజ్వరిల్లుతూ శిష్యుల్లో జ్ఞానదీపాల్ని వెలిగించాలి. ఈ సంవిధానంలోని అపురూప గురుతత్వానికి ప్రతీకగా, అమేయ జ్ఞానసింధువుగా గజానన్ మహారాజ్ నిలిచారు. ఉత్తర భారతదేశంలో సాధు సంతులను, యోగి పుంగవులను, ఋషుల్ని మహారాజ్ అని గౌరవ సూచికంగా వ్యవహరిస్తారు.
ఈ మహారాజులు భక్తుల హృదయ సామ్రాజ్యాలను పరిపాలిస్తారు. వారి జీవన వ్యవహారాల్ని మోక్షపథగాములై వారు నిర్వహించాల్సిన ప్రక్రియల్ని నిర్దేశిస్తారు. సంసార సాగరాన జీవుడనే నౌకకు సద్గురువే సరంగు. గురువు మార్గదర్శకత్వంలో జీవిత నౌక సులభంగా సురక్షితంగా గమ్యం చేరుతుంది. గురువు తన భక్తుల్ని శిష్యుల్ని అజ్ఞాన తీరాల నుంచి వెలుగు వాటికల వైపు పయనింపచేస్తాడు. అలాంటి పరమ సమర్థ సద్గురువు సాధు సంత్ శ్రీ గజానన్ మహారాజ్. అహం బ్రహ్మాస్మి, నువ్వే పరబ్రహ్మ స్వరూపుడు అనే స్ఫురణని మేల్కొలిపి తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని చేయించే దారి దీపమే గురువు. ఆధ్యాత్మిక చింతన అనేది మానవీయ విలువల్ని పెంపొందిస్తుంది. భావి జీవితం పట్ల సుస్థిరమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తిలో దైవత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని దర్శించి దైవత్వం దిశగా ముందడుగు వెయ్యడమే ఆత్మజ్ఞానం. నాది, నాకు, నేను లాంటి అహంభావాలకు తావివ్వకుండా అందరితో కలిసి సమష్టిగా జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలని గజానంజీ సందేశం ఇచ్చారు. చీమను ఎలా భగవంతుడు సృష్టించాడో నిన్ను అంటే దైవం దృష్టిలో మనిషి జన్మ ప్రత్యేకమైనది కాదు. అన్ని జీవులు పరమాత్మకు సమానమే. అలాంటప్పుడు ప్రకృతిని శాసించే అధికారం మనిషికి లేదని గజానంజీ సందేశమిచ్చారు. ఆత్మావై సర్వభూతాని, అన్ని భూతాలలో అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు. మాననీయమైన మానవీయ విలువలకు పట్టం కట్టి సామాజిక అభ్యున్నతే సర్వశ్రేయోదాయకమని ప్రవచించిన గజానంజీ మహారాజ్ స్ఫూర్తి ప్రదాత. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకొని అక్కడి నుంచి నాసిక్, జల్గాం, నాగ్పూర్, వార్ధాల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకుని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ మందిరాన్ని దర్శించుకుంటారు. మానవ శరీరం అనేది ధర్మక్షేత్రం. ఈ క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వధర్మమే సర్వదా వ్యక్తుల్ని రక్షిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ప్రతి మనిషి జీవన కర్తవ్యాల్ని నిర్వహించాలని గజానాజీ మహారాజు సందేశమిచ్చారు. ఆయన సందేశం నిరంతరం ఆచరణాత్మకం, అనుసరణీయం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.